అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. టీడీపీలోకి 5గురు కుప్పం వైసీపీ కౌన్సిలర్లు. ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా 5గురు వైసీపీ కౌన్సిలర్లు పలువురు ఎంపీటీసీలు పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తో కలిసి అమరావతి వెళ్లిన వీరికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో మరికొంతమంది టీడీపీలో చేరుతారని శ్రీకాంత్ తెలిపారు. పవన్ కళ్యాణ్ వార్నింగ్. ఏపీ అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పల్నాడు డిస్టిక్ విజయపురి సౌంత్రంజ్ ఫారెస్ట్ పరిధిలో వన్యప్రాణులను అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకుంటుండగా ఫారెస్ట్ సిబ్బందిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ. ఏపీ సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పదవులు కీలక అంశాలపై ఇరువురు చర్చిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల కేటాయింపుపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీలో కష్టపడిన వారందరినీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు. ముచ్చెరలో నిర్మించబోయే మహానగరమే ఫ్యూచర్ సిటీ. సీఎం రేవంత్. టీజీ శంషాబాద్ సమీపంలోని ముచ్చెరలో నిర్మించబోయే మహానగరమే భవిష్యత్తులో కీలకం కానుందని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. అక్కడ ఫార్మాసిటీ పరిశ్రమల కోసం భూసేకరణ జరుగుతుందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించే సంస్థలు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టి క్రీడల్లో శిక్షణనిస్తామని తెలిపారు. క్రికెట్ స్టేడియం నిర్మించడానికి బీసీసీఐతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. బియ్యం కందిపప్పు ధరలు తగ్గింపు. మంత్రి నాదెండ్ల. ఏపీ రాష్ట్రంలో మరోసారి బియ్యం కందిపప్పు ధరలను తగ్గిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు బజార్ ప్రత్యేక కౌంటర్లలో కందిపప్పు కేజీ 150 రూపాయలు, బియ్యం కేజీ 47 రూపాయలు, స్టీముడు బియ్యం కేజీ 48 రూపాయలు తగ్గించాం. రేపటి నుంచి వీటిని విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని జేసీలను ఆదేశించాం. నెల వ్యవధిలోనే 2 సార్లు ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి ఎక్స్లో వివరించారు. కవితకు రిమాండ్ పొడిగింపు. టీజీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుపై తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఆగస్టు 13 వరకు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కవితతో పాటు మిగతా నిందితులను అధికారులు వర్చువల్ కోర్టులో హాజరుపరిచారు. సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలి. హరీష్ రావు. టీజీ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానమని, సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు హుందాగా నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని అడగడమే తాము చేసిన తప్ప అని నిలదీశారు. రేవంత్. ఒకప్పుడు నాకు మంచి స్నేహితుడు కేటీఆర్. టీజీ అసెంబ్లీలో సీఎం రేవంత్ ను కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడంపై అధికార పక్ష ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు. 18 ఏళ్ల నుంచి తెలుసు. గత 10 ఏళ్లుగా మా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. చిన్న వయసులోనే సీఎం అయ్యారు. ఆయన అదృష్టవంతుడు అని అన్నారు. బర్త్డే రోజు తెలుగమ్మాయి రికార్డు. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పుట్టినరోజునే అరుదైన రికార్డు సృష్టించారు. 1998 జూలై 31న హైదరాబాద్ లో పుట్టిన ఈ యువ సంచలనం పారిస్ ఒలింపిక్స్ లో సింగపూర్ ప్లేయర్ జెంగ్ పై 4.2 తేడాతో సంచలన విజయం సాధించారు. తద్వారా ఒలింపిక్స్ లో 16వ రౌండ్ కు అర్హత సాధించిన రెండో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచారు. నిన్న మానికా బాత్రా 16వ రౌండ్ కు అర్హత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు. తన కులమేంటో తెలియని వారు కులగణన గురించి మాట్లాడుతున్నారు అని నిన్న లోక్సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మోదీ ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో పంజాబ్ మాజీ సీఎం ఎంపీ చరణ్జిత్ సింగ్ లోక్సభ జనరల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవ్వండి. సోనియా. దేశంలో త్వరలో జరగనున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అతి నమ్మకం పనికిరాదని, కష్టపడి పనిచేస్తే లోక్సభ ఫలితాలు రిపీట్ అవుతాయని చెప్పారు. విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించినా మోదీ ప్రభుత్వంలో మార్పు రాలేదన్నారు. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జే మరియు కేలో ఎన్నికలు జరగనున్నాయి. ముందే హెచ్చరించాం. కేరళ సర్కారు పట్టించుకోలేదు. షా. కేరళలోని వయనాడు ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని కేరళను ఈ నెల 23న హెచ్చరించినట్లు తెలిపారు. కేరళ ప్రభుత్వమే ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వం అప్రమత్తమై జాగ్రత్త పడితే ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదన్నారు. విపత్తులను పసిగట్టే అత్యాధునిక వ్యవస్థను భారత్ కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విపత్తులో ఇప్పటికే 163 మంది మరణించారు.